రాదైతే సందమామ సోపులట్ట రాతుడింది సందమామ ఇన్నాళ్ళు తీసుకెళ్ళి సందమామ నాకు రప్పారు కాచులింది సందమామ గల్లు 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 సందమామ సందమామ ఆడి దుమ్ము 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 రేపు సందమామ. వెల్కమ్ టు శ్రీ మురళీ మోహన్ అబ్బాయి రైస్ పటాస్ ఫుల్ టు బిందాస్. నీ సంతోషానికి కారణం ఏమిటి సుమి? ఈ రోజు మా పటాస్ కి మా చుట్టాల అబ్బాయి వస్తున్నాడు. నీ బొందనే నీ బొంద మా చుట్టాల అబ్బాయి వస్తున్నాడు. ఓకే, మరి మా చుట్టాల అబ్బాయిని నేను పిలిచేస్తాను, మీ చుట్టాల అబ్బాయిని నువ్వు పిలిచేసాయి. సో ఈ రోజు మీ అందరికీ తెలిసినట్టు బ్యాండ్ బాజా బారా. మరి ఈ చుట్టాల అబ్బాయిని రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు యోధా సిస్టర్స్ అలాంగ్ విత్ విక్టరీ వెంకీ. మీ చుట్టాల అబ్బాయిని నువ్వు పిలువు, మా చుట్టాల అబ్బాయిని నేను. రెడీ ప్లీజ్ వెల్కమ్ ఆది. మనమిద్దరం ఒక్కటైనప్పుడు ఆయన ఇద్దరు చుట్టాలా? సూపర్. లెట్స్ వెల్కమ్ ఆది గారు అలాంగ్ విత్ డైరెక్టర్ ఆఫ్ చుట్టాల అబ్బాయి వీరభద్ర గారు. అందమైన ఆకుతాయి చుట్టాలబ్బాయి సందగాల బ్యాడ్ బాయ్ చుట్టాలబ్బాయి ఆల్ ది టైమ్ డ్రీమ్ బాయ్ చుట్టాలబ్బాయి నువ్వు నా పక్కనుంటే హాయ్ హాయ్. ఆది గారిని డాన్స్ చేయడం చూసాం, కానీ డైరెక్టర్ గారు డాన్స్ చేశారండి ఈ స్టెప్ ఇలా. మా చుట్టాల అబ్బాయి వచ్చాడు. పటాస్ కి మీరు రావడం, మీ టైట్ షెడ్యూల్స్ నుంచి ఇలాగా వచ్చి మా అందరి కోసం టైం తీసుకోవడం థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు వెళ్ళి అక్కడ కూర్చునే ముందు మా పటాస్ లో ఒక చిన్న ట్రెడిషన్ ఉంది. చేతిలోన చేతేసి ఒక ప్రామిస్ చేయాలి. అవునా? రెడీ సార్. నేను అనబడే ఆది, నేను అనబడే ఆది, నేను అనబడే వీరభద్రం. ఈ స్టేజ్ మీద ఎలాంటి పంచులు వేసినా మా మీద మా చుట్టాల దగ్గరికి వెళ్ళి ఏడవము. మా చుట్టాల దగ్గరికి వెళ్ళి బాధపడం. అన్నిటికన్నా ముఖ్యంగా సాయి కుమార్ గారికి వెళ్ళి చెప్పరు, ఎందుకంటే మాకు భయం కాబట్టి. ఆయన చూస్తుంటారు. ఓకే, నో ప్రాబ్లం. అందరూ చూస్తుంటారు, వాళ్ళందరూ మా చుట్టాలు. మేము స్పోర్టివ్ గా ఉండి అది షో ఎంజాయ్ చేస్తాం. అది ఏదైనా ప్రాబ్లం వస్తే బ్యాక్ స్టేజ్ లో కొడతాం. మీరు వెళ్ళి కూర్చునే ముందు ఆది సారీ ఇఫ్ వి ఆర్ ట్రబ్లింగ్ యు మోర్, ఒక్క చిన్న డైలాగ్ ఫ్రమ్ చుట్టాల అబ్బాయి ఆర్ ఎనీ మూవీ దట్ యు లైక్. కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించే 4వ సింహమరా ఈ చుట్టాలబ్బాయి. మరి మా చుట్టాల అబ్బాయి అలాగే డైరెక్టర్ గారు కూడా వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ మనము ఎలాంటి విషయాలకి భయపడతాము, ఆ భయాన్ని ఎలా కవర్ చేసుకుంటాము. మళ్ళీ ఎవరు ఎప్పుడైనా బ్రష్ చేసుకోకుండా నన్ను కిస్ చేస్తానన్నాడు భయపడతా. దాన్ని ఎలా కవర్ చేస్తావు? ఇప్పుడే సిగరెట్ కాల్సి వచ్చా మన్నాడు పెడదని చెప్పి కవర్ చేస్తా. రాజమండ్రులకు బాగా తెలుగు ఉందిరో. నెక్స్ట్, శ్రీముఖి ఇట్లా నవ్వినప్పుడు భయపడతాము. ఇక అది కవర్ చేసుకోవడానికి అరే నవ్వింది, అది నవ్వినట్టు లేదు, పల్లీలు అమ్ముకున్నట్టున్నది, కవర్ చేసుకుంటాం. నువ్వు దేని గురించి అన్నా మాట్లాడు, నా సైడ్ బిజినెస్ పల్లీల గురించి మాట్లాడుతున్నా. నెక్స్ట్, ఫస్ట్ నైట్ రోజు రూమ్ లోకి వెళ్ళాలంటే భయపడతా. మార్నింగ్ వచ్చి ఫ్రెండ్స్ తోని చింపేసిన పీకేసిన అని చెప్తా. ఫస్ట్ నైట్ వెళ్తున్నా, రేపుకి వెళ్తున్నా సింపల్కి. మన ఇంట్లో మన భార్య మన చేత అంట్లు తోమించి బట్టలు తీసి పక్కింటో తెలిసిపోతాం, భయం వేస్తుంది. వాడు అయినప్పుడు నేను జిమ్ చేసి వచ్చాను అని చెప్పి కవర్ చేస్తా. హారర్ మూవీస్ ధైర్యంగా చూసి నైట్ పడుకున్నప్పుడు భయపడతారు. దాన్ని ఎలా కవర్ చేస్తావు ఆ భయాన్ని? లైట్ వేసుకొని. ఆ దయ్యం వచ్చినప్పుడు నువ్వేం చేయంటే, నీకు కళ వస్తుంది కదా, దయ్యం వచ్చినప్పుడు నువ్వు దుప్పటి తీసి హే అని వాళ్ళు భయపడతావు.
నా బాయ్ ఫ్రెండ్ తో మూవీకి వెళ్తా, ఇంకో బాయ్ ఫ్రెండ్ వస్తే భయం వేసి అన్నయ్య అని చెప్పి కవర్ చేస్తా. ఆడాళ్ళు మహాముదురులు. ఎంత ఈజీగా చెప్పిన అంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఇంకో బాయ్ ఫ్రెండ్ వీళ్ళు నేను మ్యాంగో ఐస్ క్రీమ్ తింటా, అది నచ్చకపోతే వెనిలా ఐస్ క్రీమ్ తింటా, అది నచ్చకపోతే స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కూడా తింటా, స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కూడా తింటా. నెక్స్ట్ హర్రర్ ఫిలిం చూసి భయపడతా, ఇంట్లో వాళ్ళు అడిగితే శ్రీముఖి కల్లోకి వచ్చిందని చెప్తా. ఒక్కసారి నాన్న హారర్ ఫిల్మ్ చూసావు పండుకున్నావు, ఇప్పుడు అలానే కూర్చో, ఇప్పుడు అలా నిద్రపో. సడన్ గా శ్రీముఖి మెల్లగా వచ్చింది, నీ కళ్ళెదురుగా వచ్చింది. నువ్వు నిజంగానే ఊహించుకున్నావు. నా పేరు ద్వారకా. బలాలు నువ్వు ఒక్కసారి కనిపించే 3 సినిమాల డైలాగ్ చెప్తే రెడీ 1 2 3 ఫీల్ మూడ్ యాక్షన్. కనిపించే 3 సింహాల్లో ఒక్క సింహం కనబడదు, అది నేనే. ఆన్సర్ చెప్పు నాన్న. మోస్ట్లీ గర్ల్స్ వాష్రూమ్ కి కాల్చుకొని వెళ్తే మా ఫ్రెండ్స్ అడుగుతారు ఏంట్రా గర్ల్స్ వాష్రూమ్ కి వెళ్ళిపోయినా అని అడుగుతారు. నేను బయటికి కవర్ వచ్చి అరే చూడలే మా ఒట్టిగా మస్తు ఉంటాయని పోయినా లోపడిగా అని చెప్తా. ఇదేం బుద్ధిరా. వీరభద్రం గారు మిమ్మల్ని అడుగుతాము, మీరు ఎలాంటి సందర్భాల్లో భయపడ్డారు, అది ఆ భయాన్ని ఎలా కవర్ చేసుకున్నారు? నేను మీలాంటి గర్ల్ ఫ్రెండ్ చూస్తే భయపడుతుంటాను. ఎలా కవర్ చేసుకుంటారు? ఏముంది, పక్కన ఒక అమ్మాయి కనపడికైనా అమ్మాయి నా ఫ్రెండ్ సంబంధం లేదని చెప్తాను. సూపర్. ఆది గారు మీరు చెప్పండి, మీరు ఎలాంటి సందర్భాల్లో భయపడ్డారు, ఆ భయాన్ని ఎలా కవర్ చేసుకున్నారు? భయం అంటే ఆ బ్లడ్ కి భయం తెలీదు. వెరీ గుడ్. ఓకే, లెట్స్ గో టు ది నెక్స్ట్ టాపిక్. ఎదుటోడు నస క్యాండిడేట్, వేస్ట్ ఫెలో, దేనికి పనికిరాడు అని ఎప్పుడు అనిపిస్తుంది. నా మీద వచ్చింది అనుకో కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఓడకన్నా మై నేమ్ ఇస్ వెంకటేష్. అమ్మాయిలు అంటేనే నసానా, అక్కడేమో శ్రీముఖి నసా, ఇక్కడేమో ఏల్ నసా. నేషనల్ టెలివిజన్ మీద అందరూ చూస్తున్నప్పుడు, ఇన్ని కెమెరాస్ ఉన్నప్పుడు, హౌ కెన్ యూ టాక్ అబౌట్ ఎ గర్ల్ లైక్ దట్? ఏందన్నా ఇట్లా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఇంట్లో ఎవరు లేరు రమ్మన్నప్పుడు వెళ్ళి చేయాల్సిన పని చేయకుండా లైట్ ఎందుకు ఆఫ్ చేసినావు? దీని మీద వీరభద్రం గారి కామెంట్ ఏంటో స్పందన. సరే ఇట్లా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి పిలుచుకొచ్చి ఏం చేయకపోతే వేస్ట్ గా అనుకుంటారంట. మరి అంతే కదా, నిజం చెప్పింది అమ్మాయి. పంచపటాక రౌండ్ లో పనిచేసినప్పుడు రవాణా కౌంటర్ ఇస్తే నువ్వు రవిని ఎద్దవా నసగాడు వాడు మర్యాదగా అనకుండా ఆపేశాడే. మనం పాయకానికి చెంబట్టుకుని వెళ్ళినప్పుడు ఎవరన్నా మధ్య దాన్ని మర్యాదగా వాష్రూమ్ కి చెప్పొచ్చు కదా. ఆన్సర్ చెప్పు క్లియర్ గా, చాలా దూరం ఉన్నావు, మైక్ దగ్గర పెట్టుకో. మనం పాయకానికి చెంబట్టుకుని వెళ్ళినప్పుడు చెంబట్టుకుని వెళ్ళినప్పుడు ఎవరన్నా అడ్డంగా వచ్చి మనకి అడ్డంగా వచ్చి ఏదో టిఫిన్ చేసావా వచ్చేసావా అని అడిగితే మనకి ఒక్కసారి నువ్వు కూర్చో చెంబట్టు. బాయ్ ఫ్రెండ్ తో ఫిలిం కి వెళ్ళినప్పుడు థియేటర్ లో లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత చేయవలసింది చేయకుండా సినిమా గురించి చెప్పడం నసా. పటాస్ లో జోక్ వేసినప్పుడు పక్కన వాడు నవ్వకపోతే వాడు ఒక పెద్ద వేస్ట్ ఫెల్లో. నన్ను ఎప్పుడో కొడుతుంది నాకు తెలుసు. Okay, now let's call upon stage Yoda sister. దూసుకొచ్చాడే దుమ్ముగొట్టి పండగేదో తీసుకొచ్చాడే. నమస్కారం ఆది
గారు, నా పేరు రమ్యశ్రీ. నమస్కారం ఆది గారు, నా పేరు యోధ. మిమ్మల్ని సరదాగా మేము రోస్ట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడప్పుడు మాడిన వాసన వచ్చింది, కొంచెం భరించండి. అత్తయ్య రాకొచ్చారు మా చుట్టాల అబ్బాయి. ఆయన కోసం కొన్ని గొప్పలు చెప్పండి అత్తయ్య. వాళ్ళ తండ్రి నుంచి వాయిస్ వచ్చింది, యాక్టింగ్ వచ్చింది, డాన్సింగ్ వచ్చింది, రూపం వచ్చింది. కానీ తనంతటికి తాను ఒక గుర్తింపు తెచ్చుకున్న ది గ్రేట్ యాక్టర్, సూపర్ ఫెంటాస్టిక్, ద హ్యాండ్సమ్ గాయ్ మన సాయి కుమార్ గారు పటాస్కి రానందువల్ల నాకు చాలా బాధగా ఉంది. నాకు కూడా బాధగా ఉంది. ఎందుకే? లేకపోతే ఏంటి, నేను ఆది గారి గురించి చెప్పమంటే మీరేమో సాయి కుమార్ గారి గురించి చెప్తున్నారు. సాయి కుమార్ గారు లాస్ట్ అత్తయ్య, లాస్ట్. ముందు ఆది గురించి చెప్పండి. సరే, ఫస్ట్ సినిమాతోనే తనంతటికి తాను ఒక గుర్తింపు తెచ్చుకున్న, అమ్మాయిల మనసు దోచుకున్న ద గ్రేట్ యాక్టర్, సూపర్ ఫెంటాస్టిక్, ద హ్యాండ్సమ్ గాయ్ మన ఆది వాళ్ళ నాన్నగారు పటాస్కి రానందువల్ల నాకు చాలా బాధగా ఉంది. అత్తయ్య మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆది గురించి చెప్పండి, నా పరువు పోతుంది. సరే, మీ చుట్టాల అబ్బాయి ఆది గురించి నువ్వు చెప్పు, అంతలోపు నేనేదో ఒకటి ప్రిపేర్ అవుతాను. అత్తయ్య ఆది గారిని జాగ్రత్తగా చూస్తున్నారా? జాగ్రత్తగా చూస్తానే. ఆయన హైట్ కొంపదీసి 7 అడుగులు అని చెప్తావా ఏంటి? అవునత్తయ్య, 7 అడుగులా? దాంట్లో 4 తీసేస్తే తప్పే ఉందత్తయ్య, తప్పే ఉందత్తయ్య. సరే, నిన్న ఆది గారి ఇంటర్వ్యూ చూసావా? చూసాను. మొత్తం సాయి కుమార్ గారే మాట్లాడేశారుగా. ఒక్క ముఖ్యమైన ఆది గారిని మాట్లాడిచ్చారా? మొత్తం ఆయనే మాట్లాడారు. మొన్న పేపర్లో బొమ్మరిల్లు భాస్కర్ ఏమని చెప్పాడో తెలుసా? ఏమని చెప్పాడు? బొమ్మరిల్లు పార్ట్ 2 తీస్తున్నాను అని చెప్పాడు. బొమ్మరిల్లు పార్ట్ 2? మరి హీరో ఎవరు? మన ఆది గారు, మన ఆది గారు. ఆది గారా? హీరో వాళ్ళ తండ్రి ఎవరు? సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారేనా? నాకు తెలుసు. మరి షూటింగ్ ఎప్పుడంట? అత్తయ్య మీకు ఒక చెప్పనా? ఏంటది? రియాలిటీగా ఉండాలని సినిమా వాళ్ళ ఇంట్లోనే కెమెరా ఫిక్స్ చేశారంట, కెమెరా ఫిక్స్ చేశారంట. అది ఆది గురించే చెప్పండి. ఇప్పుడేంటి? అదే ఆది గారు వస్తున్నారు, గొప్పగా పొగడండి అని సంతోష్ నాకు స్లిప్పులు రాసిచ్చాడు. ఆ స్లిప్పులే పోయాయి. అందుకే శ్రీముఖి లాగా పేపర్లు నమ్ముకోవద్దని ఎప్పుడో చెప్పారు. ఇంకోసారి నమ్ముకోలేవే. ప్లీజ్ నువ్వే ఎలాగోలాగా మేనేజ్ చేయవే. చేస్తాను. మీకు వాయిస్ ప్రాబ్లంగా, మీకు వాయిస్ ప్రాబ్లంగా. ఇప్పుడు నా వాయిస్ గురించి ఎవరు మాట్లాడమన్నారు? సరేలే. అత్తయ్య నాకు ఒకటి గుర్తొచ్చింది, రండి ఇటు రండి. ఏంటి? ఆది గారి గురించి తర్వాత మాట్లాడదాం. ముందు మనం పక్కన గారితో మాట్లాడతాం. సరే, వీరభద్రం గారి మీద కాసేపు పడదాం. అదే పొగుడదాం. వీరభద్రం గారు ఏదో ఒకటి చెప్పు. అత్తయ్య నాకు అర్థం కావట్లేదు. గుర్తొచ్చింది. మొన్న వీరభద్రం గారు సునీల్ గారితో 6 ప్యాక్ చేయించారు తెలుసా? వీరభద్రం గారు మీకు దండం పెడతానండి, మీరు మా అత్తయ్యకి కూడా ఇవ్వండి. క్షమించండి అయ్యా. ఏంటయ్య? వీరభద్రం గారు అంటే డైరెక్టరే, జిమ్ కోచర్ కాదు. నాకు తెలీదు అనుకున్నారా? నాకు తెలిసి ఉట్టిగా జోక్ చేసా, జోక్ చేసా. మీరు తీసిన సినిమా నేను ఫస్ట్ షోలోనే చూసానండి. చుట్టాల అబ్బాయి సినిమా కదా? మీ వెనకాలే నేను ఉన్నాను అత్తయ్య, మీరు చూడలేదనుకుంటా. మీరు అసలు ఏ చుట్టాలబ్బాయి గురించి మాట్లాడుతున్నారు? అదే అప్పట్లో కృష్ణ గారు చేశారు కదా, చుట్టాలబ్బాయి. మీ మొత్తం ఇక్కడ ఆది గారు చేసిన చుట్టాలబ్బాయి గురించి మాట్లాడుతున్నాం మేము. బాబు సంతోష్, ఆది గారను వీరభద్రం గారు వస్తే మాకు చెప్పే. అందులో మేము రూమ్ లో రెడీ అయ్యి ఉంటాం. శిరీష, వాళ్ళెవరో ఆది అని వీరభద్రం గారు లాగే ఉన్నారే. అత్తయ్య వాళ్ళు రియల్ గా ఆది వీరభద్రం గారే అయితే ఇప్పుడు దాకా మన
చెప్పింది విని అలాగే కూర్చుంటారనుకున్నారా? ఎప్పుడో పారిపోయేవాళ్ళు కదా. మరి ఇందక్క నుంచి చూస్తున్నారు వాళ్ళెవరే? ఏం లేదు అత్తయ్య, ప్రాక్టీస్ మంచిగా చేయాలని సంతోష్ పెట్టించాడు అంతే. సోలో గారు వచ్చేయడానికి సింగిల్ మ్యాన్ సోలో మ్యాన్ వచ్చేస్తున్నాడు. ఒక్క మగాడు విక్టరీ వెంకే. ఆది గారి మీద సాయి కుమార్ గారి ప్రభావం ఉంటే లేదు, ఒకవేళ ఉంటే ఏ విధంగా ఉండేది అన్నది నా కాన్సెప్ట్ సార్. ఆది గారిని స్కూల్లో చేర్పించారు, ఆయనకు ఆ నేర్పిస్తున్నారు సార్. నాన్న అది ఆను అమ్మో ఇదేదో బాగాలేదు సార్. సాయి కుమార్ గారు అలాంటి కొంచెం కష్టం సార్, ప్లీజ్ ఏబిసిడ్లు పర్లేదు నేర్పించండి. మా అబ్బాయి ఇంగ్లీష్ మీడియం అంటే నాకు చాలా ఇష్టం అని ఇంగ్లీష్ మీడియంలో నేర్పించండి. ఆది గారు ఏ అనండి, ఏ సార్ నాకు ఇవన్నీ వచ్చా అబ్బే అబ్బే. ఒకసారి జానీ జానీ ఎస్ పాప చెప్పినానా? చెప్తాను సార్. జానీ జానీ ఎస్ పాపా పాపా ఎస్ పాపా ఈటింగ్ షుగర్ ఇంట్లో లేదు పాపా. టెల్లింగ్ లైస్ ఫాట్ 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 నిజం చెప్పరా లబ్బే. నో పాపా హాయ్ ఓపెన్ యువర్ మౌత్. వేరే స్టైల్లో చెప్పు, కాకపోతే ఇప్పుడు చిట్టి చిలకమ్మ చెప్పు, ఓకేనా? సరే బాబాయ్ ఇన్విటేషన్ చేసి చెప్తా. చిట్టి చిలకమ్మ తోటకెళ్ళావు, పండు తెచ్చావు, గూట్లో పెట్టావి, వదలా. ఆ గూట్లను ఆమ్లెట్లు వేసుకొని తిని నీ గూట్లను ఫ్రై చేసుకుంటా తింటా చిట్టి చిలకమ్మ. సార్కి సినిమాలో అవకాశం వచ్చింది. సో ఫస్ట్ సినిమా అలా కాకుండా మన వీరభద్రం గారు డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటది? ఆది గారికి ఏమో క్రికెట్ అంటే ఇష్టం. బిఫోర్ వి కంటిన్యూ, ఆది గారు మీకు నిజంగానే క్రికెట్ ఇష్టమా? నేను అండర్-19 స్టేట్ ఆడాను. సో వీరభద్రం గారికి ఏంటంటే ఏదైనా సరే ఆయనకు అనుకున్నది రావాలంటే ఆయన చేసి చూపిస్తారు. ఆది గారు అక్కడ నిలబడ్డారు. సార్ యాక్షన్. సార్ ఏం చేస్తారండి అంటే పిచ్చి సరిగ్గా ఉందని లేదు చూస్తున్నా. సార్ యాక్టింగ్ పిచ్చి అవసరం లేదు సార్. ఓకే డైలాగ్ చెప్పండి సరిపోతుంది. రెడీ యాక్షన్. సార్ ఏం సార్ ఏం లేదు, కెమెరాలు అడ్డంగా పెట్టారు. సార్ కెమెరాలు అడ్డంగా సార్, కెమెరాలు మీకు చూపించాలి. క్రికెట్ లో కెమెరాలు పెట్టారు. తీసేయండి అనేసరికి సార్కి ఏంది సార్, ఏంటి సార్ మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, ప్లీజ్ సార్ ఒకసారి ఆది గారితో చెప్పండి. సాయి కుమార్ నాన్న ఆది ఏం చేస్తున్నావు? నాన్న ఇక్కడ ఫీల్డర్స్ అందరు బానే ఉన్నారు. ఫీల్డర్సా? అది అసిస్టెంట్ డైరెక్టర్లు అందరు బానే ఉన్నారు. ఓకే కానీ ఎంపైర్ ఎందుకో నన్ను ఆడకుండా ఆయన చెప్పినట్టు నన్ను ఆడమంటాడు ఏంటి నాన్న? ఎంపైర్ అదే డైరెక్టర్ నాన్న. ఓహో డైరెక్టర్, ఆయన చెప్పినట్టు చెప్తున్నా. ఓకే సార్ ఆది గారు మన డైలాగ్ ఏంటంటే మీ నాన్నగారి డైలాగ్ అండి. యాక్షన్. కనబడే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనబడని 4వ సింహమేరా మా నాన్న. మా నాన్న సార్ ఆల్రెడీ అని చెప్పాడు. పోనీ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, ఇది చెప్పండి. యాక్షన్. వికెట్టే కదా అని పీకేస్తే పీక కోస్తా. సార్ వికెట్ ఎందుకు వచ్చింది సార్ అంటే నాకు క్రికెట్ అంటే ఇష్టం. ఓ సార్ అలా కాదు, అయితే మీరు డాన్స్ చేయండి. డాన్స్ బాగా చేస్తారు కదా, నాకు క్రికెట్ ఆడడం తెలుసు కానీ డాన్స్ రాదు. ఒక్క నిమిషం సార్. సార్ సాయి కుమార్ గారు మీ అబ్బాయి డాన్స్ చేయట్లేదండి, ఒకసారి ఫోన్ ఇవ్వండి నేను చెప్తాను. అరే నాన్న నువ్వు బ్యాట్ పట్టావు, బౌలర్ ని వికెట్ ఓడగొట్టాడు, అప్పుడు నువ్వు ఎలా ఏడుస్తావు ఒకసారి చేసి చూడు. మీరు సాంగ్ వేసుకోండి. ఇంకా కనసైపోతున్నా
ఉంటే షార్ట్ ఓకే నాన్న నేను ఇక్కడ ఏడుస్తాను షార్ట్ ఓకే అన్నాడు అదే నాన్న డాన్స్ అంటే వీరభద్రం గారు చెప్తున్నారు బాబు మీరు ఐ లవ్ చెప్పేసి ఎలా అంటే సుకుమారంగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇలా పువ్విచ్చి అమ్మాయిలు తీసుకుని ఇలా ముద్దిచ్చేయండి. డైరెక్టర్ గారు ఏంటండి మీరు సీన్ చెప్పేటప్పుడు నన్ను ముద్దు పెట్టుకున్నారండి. ఆది గారు వెళ్ళారు నాన్న ప్రభావం ఎక్కువ ఉంది యాక్టింగ్ మీద. ఏంటి అలా చూస్తున్నావు ఐ లవ్ యూ ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. డైరెక్టర్ గారు చూసారు అమ్మాయి నా లవ్ లో పడిపోయింది. ఆమె లవ్ లో పడిపోలేదు సార్ కింద పడి కోమలోకి వెళ్ళిపోయింది. క్లైమాక్స్ ఏంటంటే పాపం చనిపోయే సీన్ ఒక ముసలావిడ స్ట్రెచర్ మీద పడుకునుంది ఓల్డ్ యాక్టర్ ఆమె చనిపోయిందని ఏడవాలి. ఎలా ఏడవాలంటే యాక్షన్ అప్పుడే చనిపోయావా నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయావా నేను బాగానే చూసుకున్నానే రోజు రాత్రి కాంగ్రెస్ 90 తీసుకొచ్చానే అదొక చికెన్ కూడా తీసుకుంటే షార్ట్ ఓకే థ్యాంక్ యూ సార్. అమ్మ సీన్ అయిపోయిందిలే అమ్మ సీన్ అయిపోయిందిలే. ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ప్రశాంతి. మనము ఎలాంటి విషయాలకి భయపడతాము? నా బాయ్ ఫ్రెండ్ తో మూవీకి వెళ్తా ఇంకో బాయ్ ఫ్రెండ్ వస్తే భయం వేసి అన్నయ్య అని చెప్పి కవర్ చేస్తా. ఈడోడు సడన్ గా వచ్చాడు ఆట మధ్యలో పేకలాగా. చుట్టాలపై టీం చుట్టాలబ్బాయి చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చుట్టాలబ్బాయి గురించి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోండి. బాగా వచ్చింది సినిమా అండ్ ఫస్ట్ టైం నేను డాడీ కలిసి చేసాను ఈ సినిమాలో. ఎలా అనిపించింది డాడీతో వర్క్ చేయడం? ఆయనతో చాలా నేర్చుకున్నాను. ఇన్ఫాక్ట్ చాలా మందికి ఫేవరెట్స్ ఉంటారు, నాకు నా ఫేవరెట్ మా ఫాదర్. సో ఒక లిజన్ తో వర్క్ చేసిన హ్యాపీగా. వీరభద్రం గారు ఫ్యామిలీ ఎమోషన్స్ సరదాగా మన పక్కింటి అబ్బాయి ఎలా ఉంటాడు మీకు చూడగానే సునీల్ అంటే ఒక పూల రంగుడు, చూడగానే ఆదిని చూడగానే మా చుట్టాల అబ్బాయిరా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అక్కడే 100% సగం సక్సెస్ అయింది ఫిలిం. మా ఈ ఫిలిం కి ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తి సాయికుమార్ గారు. ఈ ఫిలిం మీ అందరికి నచ్చుతుంది. You people keep watching Sri Murli Mohana Bell Rise Patas Full Tube in